ఇప్పటికే పులివెందులలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. వర్రా అరెస్టు తర్వాత పరారీలో ఎంపీ పిఏ విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డికి నోటీసులు పంపించారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే పులివెందులలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. ఇక వర్రా అరెస్టు తర్వాత పరారీలో ఎంపీపీఏ విచారణకు రావాలని రాఘవ్ రెడ్డి ఇంటికి నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. శిరీష, మొత్తానికి వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి అయితే మాత్రం గుచ్చు బిగించుకుంటా ఉంది. ఇప్పటికే భార్గవ్ రెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం సబ్ జైలు రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే పోలీసులు అయితే మాత్రం అతనికి నోటీసులు అయితే అందజేశారు. ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాలతో చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వర్రా రవీందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగానే ఏదైతే పులివెందుల్లో ఈ నెల 8వ తేదీన వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డిపై అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే మాత్రం నమోదైంది. మరి ఈ యొక్క నమోదు నేపథ్యంలో కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 22 కేసులు సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదైనటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అతన్ని తిరిగి మరలా కస్టడీకి తీసుకోవడానికి కూడా ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క కేసులో ప్రధానంగా సూత్రధారులుగా ఉన్నటువంటి ఎంపీపీఏ రాఘవరెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, అదేవిధంగా వివేక్ సంబంధించినటువంటి వారి ఇళ్లకు కూడా ఇప్పటికే అయితే మాత్రం పోలీసులు నోటీసులు అందించి వచ్చారు. వారు కూడా పోలీసు విచారణకు రావాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టంగా కూడా ఇందులో మెందుపరచడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు ఎంపీపీఏ రాఘవరెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డి, వివేక్ సంబంధించినటువంటి వారు పోలీస్ స్టేషన్ కు వస్తారా అనేది ఒక సస్పెన్స్ గా కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం 20 కేసులు నమోదు నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ బీటీ వారెంట్లను కూడా దాఖలు చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే కూడా 14 రోజుల పాటు రిమాండ్ లో ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రవీందర్ రెడ్డి గత 2 రోజుల క్రితం కూడా జడ్జికి ఎదుట వాపోయినటువంటి పరిస్థితి, నన్ను పోలీసులు కూడా తీవ్రంగా కొట్టియారని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవంటూ కూడా డాక్టర్లు ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసులో ఇంకా కూబీ లాగేటువంటి ప్రయత్నం అయితే మాత్రం పోలీసులు చేస్తా ఉన్నారు. దాదాపుగా రాఘవరెడ్డి ఇంటికి ఏదైతే రాఘవరెడ్డి ఇంటితో పాటు ఇంకా అందరూ కూడా బయటకు వస్తే మరింత లోతుగా పోలీసులు అయితే మాత్రం విచారించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా సజ్జల భార్గవ్ రెడ్డికి ఇప్పటికే కూడా లుకౌట్ నోటీసులు పోలీసులు అందజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి మరి ఈ యొక్క కేసులో మరికొంతమంది నేతలు కూడా ఉన్నారని కూడా సమాచారం అంతా ఉంది. మరి ఈ యొక్క సమాచారం నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం అందరికీ కూడా పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ నోటీసులు అందజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్ పవన్, అదే విధంగా చూస్తే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా కొంతమంది వైసీపీ ముఖ్య నేతలు అయితే పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని. మరి ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై ఏమైనా స్పందించడం జరిగిందా? ఖచ్చితంగా కూడా దాదాపుగా 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి పోస్టులపై కూడా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఇందులో కీలక నేతలుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి యొక్క అరెస్టుల పర్వం దాదాపు ఇప్పటికి 20 నుంచి 30 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చూసాం మనం సోషల్ మీడియా యాక్టివిటీగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు చెందినటువంటి 10 మందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో రోజు రోజుకి సోషల్ మీడియా సంబంధించినటువంటి కేసులు ఎక్కువైపోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా పోలీసులు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతా ఉన్నారు. అంతేకాకుండా వైకాపా సంబంధించినటువంటి సోషల్ మీడియా కన్వీనర్లు కూడా ఒక్కొక్కరిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అయితే మాత్రం ఒకటే ఆరోపిస్తా ఉంది, కక్షపూరిత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన
లోకేష్ అయితే మాత్రం తెరలేపుతున్నారని చెప్పి కూడా గగ్గోలు పెడతా ఉంది. అయినా కూడా ఒకటే చెప్తా ఉంది, ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఒకటే చెప్తా ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా కుటుంబ సభ్యులపైన కూడా మాట్లాడినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా వారికి నోటీసులు కూడా ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోసాని కృష్ణమురళితో పాటు ఏదైతే దర్శకుడితో పాటు శ్రీరెడ్డి ఇంకా ఇలా పలువురు ప్రముఖులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కూడా రామ్ గోపాల్ వర్మకి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ నెల 28వ తారీఖున ఒంగోలు పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మరోవైపు పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా పోలీసులు నోటీసులు రెడీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే సినీ నటిగా ఉన్నటువంటి శ్రీరెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆమెకి నోటీసులు అయితే మాత్రం అందజేశారు. ఎక్కడికక్కడ సోషల్ మీడియా సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో మాత్రం వైసీపీ న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చెప్తా ఉంది. మరి దీనిపై అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ప్రకంపన సృష్టించే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం అయితే మాత్రం కొనసాగుతా ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.